నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. మనం చాలామంది ఈ మధ్యకాలంలో బరువు కోసం చాలా ఏమంటారు జిమ్ముల చుట్టూ జుంబా అని అరబిక్స్ అని చాలా చేస్తుంటారు. కానీ యోగా కంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ఆ ప్రత్యేకత ఏంటి, యోగా ఎలా చేయాలి, పిల్లలైతే ఎలా చేయాలి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎలా, నార్మల్ అండ్ సిజరిన్స్ అయినా ఉమెన్స్ కూడా చాలామంది పీసీఓడితో కూడా ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ యోగా ఆసనాలు ఏ చేస్తే వాళ్ళ లైఫ్లో బెనిఫిట్స్ ఉంటాయో యోగా టీచర్ మనతో ఉన్నారు. తను ఆల్రెడీ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ టీచర్ ఆర్జే రమ్య గారు మనతో ఉన్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ చెప్పండి, చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో ఫుడ్ త్రూనో తెలీదు, ఎలానో తెలీదు, కానీ పిల్లలు ఏం తినరు అని పేరెంట్స్ చెప్తారు. కానీ చాలామంది ఒబేసిటీ లెవెల్స్తో బాధపడుతూ ఉన్నారు. అలాంటి పిల్లలకి యోగాలో ఎలాంటి ఆసనాలు ఉన్నాయి, వాళ్ళ ఫుడ్ డైట్ ఎలా ఉండాలి అనేది చెప్తారేమన్నా? సో పేరెంట్స్ చాలా మంది తినరని చెప్తారు, కానీ అది దట్ ఈస్ హోమ్ కుక్డ్ ఫుడ్ విచ్ దే డోంట్ ఈట్. బయట జంక్ ఎక్కువ తింటుంటారు. దే విల్ బి డ్రింకింగ్ ప్రాబ్లీ కూల్ డ్రింక్స్ కానీ బర్గర్స్ కానీ ఇలాంటి పేస్ట్రీస్ ఇలాంటివి తింటారు. సో ఇట్స్ అన్నెసెసరీ క్యాలరీస్, టూ మచ్ కార్బ్స్, టూ మచ్ ఫ్యాట్. సో అందుకని ఒబేసిటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. సింపుల్ హోమ్ కుక్డ్ మీల్స్, అన్నం కానీ చపాతీ కానీ ఇలాంటివి తినట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద గ్రోయింగ్ ఒబేసిటీ లెవెల్స్ అనమాట. ఓకే, యా మ్యామ్. పుట్టే వాళ్ళు కూడా బర్న్ ఆఫ్ బేబీస్ కూడా ఎక్కువ ఒబేసిటీతో పుట్టే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే అది మదర్ తీసుకున్న ఫుడ్ త్రూ పిల్లలు పుట్టడం ఒబేసిటీ లెవెల్స్ వస్తున్నాయా ఏంటి, అసలు ఎక్కడ జరుగుతుంది? ప్రెగ్నెన్సీ టైంలో కూడా లేడీస్ ఎలాంటి ఆసనాలు కూడా చేయొచ్చు, దానివల్ల ఏమైనా లోపల ఉన్న బేబీకి బెనిఫిట్స్ ఉంటాయా? అంటే హాఫ్ ఇస్ జెనెటిక్స్ అండి. అంటే మనకి ఒకవేళ మన యాన్సిస్టర్స్ కానీ లేకపోతే మన ఇమీడియట్ కిన్ కానీ వాళ్ళు ఒకవేళ దే హ్యావ్ దట్ ఒబేసిటీ, దెన్ డెఫినెట్గా ఇట్ విల్ బి పాస్డ్ ఆన్. దట్ ఇస్ హాఫ్ ఆఫ్ ఇట్. సెకండ్ ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈట్ ఫర్ టూ అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇద్దరి కోసం తినమని దే కీప్ స్టఫింగ్ అనమాట. తినిపించి ఇదే టైం కదా తినడానికి అని చెప్పేసి వాళ్ళని అంత ఫుడ్ పెడతారు. దట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో దీనివల్ల చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ దే గెట్ జెస్టేషనల్ డయాబెటీస్, థైరాయిడ్, సో ఇలాంటివన్నీ కూడా వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ డెలివరీ సి సెక్షన్స్ జరుగుతాయి అనమాట. బికాస్ ఆ యాంగ్జైటీ అండ్ ద థైరాయిడ్ లెవెల్స్కి ఏమవుతుందంటే వెన్ యూఆర్ పుషింగ్ ద బేబీ మీకు హార్ట్ రేట్ అనేది డ్రాప్ అవుతుంది. సో అందుకని డాక్టర్స్ ఏం చేస్తారంటే దే వోంట్ వెయిట్ ఫర్ అ లాంగర్ టైమ్ అండ్ సి సెక్షన్ చేసేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ అ నార్మల్ డెలివరీ. సో బికాస్ ఆఫ్ ఈటింగ్ ఇన్ ఎక్సెస్ అండ్ బికాస్ ఆఫ్ గివింగ్ ఇన్ టు క్రేవింగ్స్ అనమాట. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా అని చెప్పేసి నాకు తినాలనిపిస్తుంది, సో అది తిని ఏది తినాలి అనిపిస్తే అది తినాలి అంటూ ఉంటారు. మీరు చూస్తే మన పాతకాలము పచ్చం ఫుడ్ పెట్టేవాళ్ళు, ప్రెగ్నెన్సీ అప్పుడు వేరే రకమైన ఫుడ్ పెట్టేవాళ్ళు, ఏది పడితే అది పెట్టేవాళ్ళు కాదు. ఇంకోటి ఓల్డ్ అంటే మన తాతలు అమ్మమ్మల కాలంలో కూడా ప్రెగ్నెంట్ విమెన్ యూస్ టు డూ హౌస్ హోల్డ్ వర్క్. బిందెలు మోసేవాళ్ళు, అట్లనే బావిలోంచి నీళ్ళు తోడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. సో వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్ దే ఆర్ జస్ట్ సిట్టింగ్ డౌన్. సో దట్ ఈస్ లీడింగ్ టు అ లాట్ ఆఫ్ ఒబేసిటీ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. మనం ఫస్ట్ కిడ్స్ గురించి మాట్లాడుకుందాం. కిడ్స్ చాలా మంది ఒబేసిటీ లెవెల్స్తో బాధపడుతున్నారు కదా, వాళ్ళు ఎలాంటి ఆసనాస్ చేయాలి, యోగాలో ఎలాంటి ఆసనాస్ ఉన్నాయో వాటి ప్రత్యేకత గురించి ఒకసారి మాకు క్లుప్తంగా చెప్పండి. సో ద బెస్ట్ ఆసన ఫర్ కిడ్స్ అనే కాదు, ఫర్ ఓల్డర్ పీపుల్, ఫర్ ఎవ్రీబడి ఈజ్ సూర్య నమస్కారం. ఇప్పుడు సూర్య నమస్కారాల్లో కూడా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ యోగా, ఎస్వ్యాస ఒక స్టైల్ ఉంటే మైసూర్ పట్టాభి జాయిస్ గారి స్టైల్ ఇంకొకటి ఉంటుంది. సో దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు కొన్ని డైనమిక్ మూవ్మెంట్స్ ఉంటాయి, కొన్ని మొబిలిటీ బేస్డ్ అంటే స్ట్రెచీ ఉంటాయి. సో ఈ స్ట్రెచింగ్ బేస్డ్ మూవ్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే జాయింట్స్ విల్ బీ ప్రొటెక్టెడ్. సో వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ కాంపిటీషన్స్ ఎక్సెట్రా, ఈ జాయింట్ మొబిలిటీ వల్ల దిల్ బీ సేఫ్ వెన్ దే ఆర్ రన్నింగ్ ఆర్ వెన్ దే ఆర్ ప్రాబ్లీ జంపింగ్ చేసినప్పుడు ఎక్సెట్రా, నీస్ విల్ బీ ప్రొటెక్టెడ్. అంతేకాకుండా ఈ డైనమిక్ మూవ్మెంట్స్ అంటే మన అష్టాంగ విన్యాస లేదంటే విన్యాస యోగా చేసినప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ ప్లాంక్ హోల్డింగ్స్, ఫలకాసన ఉంటుంది, దెన్ యూ హ్యావ్ జంప్ బ్యాక్స్, జంప్ త్రూస్. సో బికాస్ ఆఫ్ దాట్ action మీకు there is a lot of calorie burning plus at the same time muscle firmness అనేది పెరుగుతుంది. So there is a good amount of yoga for kids. Yes ma'am, ఆ ఆసనాస్ ఒకసారి వేసి చూద్దామా? మనతో పాటు కిడ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. చాలామంది నార్మల్ డెలివరీస్కి ఎక్కువ మంది ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అది అవ్వక సిజరిన్ చేసుకొని
లోయర్ బ్యాక్ పెయిన్తో కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అసలు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలాంటి ఆసనాస్ చేయాలి, సిజరిన్ అయిన ఉమెన్స్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఎలాంటి ఆసనాస్ చేస్తే బాగుంటుంది, సిజరిన్ అయిన వాళ్ళు ఎంత గ్యాప్ తీసుకొని మన యోగా ఆసనాస్ చేస్తే బాగుంటుంది? సో మనకి ఇప్పుడు సిజేరియన్లో కూడా వెరీ మినిమల్ ఇన్వేజివ్ సిజేరియన్స్ జరుగుతున్నాయి. అంటే అంతకు ముందరలాగా అంత డీప్గా లేకపోతే అంత వైడ్గా కట్ చేయకుండా లిటిల్. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మేబీ ఒక 4 months, ఫస్ట్ 6 weeks అయితే పడుతుంది మన యూట్రస్ అనేది మళ్ళీ బ్యాక్ షేప్ వచ్చేంత వరకు. దట్ సైజ్ అనేది మనకి యూట్రస్ ఆల్మోస్ట్ 1500 times ఇట్ ఎక్స్పాండ్స్. ఇంత ఉన్నది అంత ఎక్స్పాండ్ అవుతుంది అనమాట వెన్ దెర్ ఇస్ అ బేబీ. సో అది బ్యాక్ రావడానికి అట్లీస్ట్ 4 weeks పడుతుంది. అది వచ్చిన తర్వాత ఒక మినిమం 4 months తర్వాత సి సెక్షన్ వాళ్ళు దే కెన్ డూ అ ఫ్యూ సింపుల్ ఆసనాస్, దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది పోతుంది. ఓకే. సో మళ్ళీ నార్మల్ డెలివరీ వాళ్ళు వచ్చేసి నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఆల్వేస్ రిమెంబర్ టు ఫోకస్ ఆన్ ఓపెనింగ్ ద హిప్స్. ఎందుకంటే మనకి యూజువల్గా ద థింగ్ ఈజ్ ఓల్డెన్ డేస్లో లేడీస్ కూడా ఇఫ్ యూ సీ దే వర్ వెరీ కర్వీ, హిప్స్ వర్ వైడర్. అండ్ మామూలుగా కూడా పెళ్లి చూపులప్పుడు కూడా లేకపోతే వెన్ దే వర్ చూసింగ్ అ బ్రైడ్ ఎలా చూస్ చేసుకునే వాళ్ళంటే హిప్స్ విడ్త్ ఎక్కువ ఉండేటట్టు. సో దట్ మీన్స్ దే హ్యావ్ మోర్ చైల్డ్ బేరింగ్ అబిలిటీ అన్నట్టు. అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. సో నార్మల్ బర్త్స్ ఉండేవి. సో చాలామంది పిల్లలు పుట్టడము, చనిపోవడము, లేకపోతే ఆడవాళ్ళు చనిపోవడం డ్యూరింగ్ డెలివరీస్ జరిగేది. సో దే యూస్ టు చూస్ ఆల్సో విమెన్ హూ వర్ వైడ్ హిప్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ హిప్ విడ్త్ అనేది మనకి ఎక్కువ ఉందనుకోండి. సో ఇట్స్ గ్యారంటీడ్ ప్రాసెస్ ఫర్ నార్మల్ డెలివరీ అండ్ ఇట్ విల్ బీ హెల్దీ బేబీ అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో చాలామందికి కూడా అవగాహన వచ్చింది, యోగా మీద చాలా అవగాహన వచ్చాక చాలామంది ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. చూపించండి మీరు వేసి మా కోసం. నార్మల్ డెలివరీ వాళ్ళు ఎలాంటి ఆసనాస్ ప్రయత్నించే వాళ్ళు ఎలాంటి ఆసనాస్ వేయాలి? యాక్చువల్లీ సింపుల్ నార్మల్ డెలివరీకి ఫస్ట్ లైక్ ఐ సెడ్ ఇందాక హిప్ అనేది ఓపెన్ అయ్యే ఆసనాలు చేయాలి. సో దిస్ ఇస్ అ బటర్ఫ్లై పోజ్ ఆర్ కోణాసన అంటారు, తిత్లీ ఆసన అంటారు, డిఫరెంట్ నేమ్స్. సో ఇఫ్ యూ నోటీస్ ఇన్ దిస్ హంచ్ చేయకుండా బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. ఓకే. ఫోకస్ ఆన్ ద హిప్స్ అండ్ ట్రై టు బ్రీద్ ఇన్ అండ్ ట్రై టు ఓపెన్ ద హిప్స్ అనమాట. ఓకే. అసలు ఇది కూడా చాలా మంది ఇలానే కూర్చుంటే. ఎస్, బటర్ఫ్లై పోజ్ అనగానే కూర్చోడం ఇలా కూర్చుంటారు. ఇలా ఓకే. వాళ్ళు కూర్చోలేరు ఎందుకంటే ఇట్స్ వెరీ టైట్, ద హిప్స్ ఆర్ వెరీ టైట్. ఓకే. సో one more thing I would suggest everybody irrespective of pregnant women or normal people is కింద కూర్చోడం నేర్చుకోండి. ఓకే. సో మన కింద కూర్చొని తినట్లేదు, ఇంతకు ముందర ఇలానే కదా కూర్చొని తినేవాళ్ళం. నౌ ఇట్స్ డైనింగ్ టేబుల్, దెన్ దెర్ ఇస్ అ వెస్టర్న్ టాయిలెట్.